హలో. ఐయామ్ డాక్టర్ కీర్తి కిరణ్. ఐయామ్ ఎ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో, ఈరోజు నేను ఇంట్రావర్టిబుల్ డిస్క్ గురించి చెప్తాను. బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా చెప్తాను. సో, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐలో డిస్క్ బల్జెస్ కనిపిస్తున్నాయి. సో, డిస్క్ బల్జెస్ కనిపిస్తే మనం భయపడిపోవాలా. సో, డిస్క్ బల్జెస్ మీరు అస్సలు వరీ కావాల్సింది ఏం లేదండి. ఇట్స్ కంప్లీట్ నార్మల్ థింగ్. ఈవెన్ ఒక పెయిన్ లేని పర్సన్‌కి మనం ఎంఆర్ఐ తీసినా ఖచ్చితంగా 2, 3 డిస్క్ బల్జులు కనిపిస్తాయి. సో, మనం వరీ కావాల్సింది ఏం లేదు. బట్ పెయిన్ ఉంది అండ్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి. దట్ ఈస్ అలారం ఫర్ యూ. యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో, ఏం చేయాలి? పెయిన్ కేర్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో, డిస్క్ బల్జెస్‌తో పాటు ఒక్క డిస్క్ అనుకోండి. ఒక డిస్క్‌లో లోవర్ బ్యాక్‌లో ఒక డిస్క్‌లో మీకీ లైక్ డిస్క్ హెర్నియేషన్ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి. సో, ఇలా ఏమన్నా స్ట్రక్చరల్ చేంజెస్ అంటే డిస్క్‌లో ఉండే స్ట్రక్చర్స్ ప్రొట్రూడ్ అయిపోయి చుట్టూ ఉండే నర్వ్స్‌ని కంప్రెస్ చేస్తున్నాయి అనుకోండి. సో, అప్పుడు కూడా ఒక్కటి లేక 2 డిస్క్‌లో మనకి ఇష్యూ ఉన్నా కూడా అస్సలు మనం వరీ కావాల్సింది ఏం లేదు. సో, మన బ్యాక్ ఏదో అయిపోయింది. నా బ్యాక్ అంతా కొలాప్స్ అయిపోయింది అని సైకలాజికల్‌గా వరీ అయిపోవాల్సిన పని లేదండి. ఇట్స్ చాలా మైనర్ థింగ్. మీకు సెట్ అయిపోతది. వరీ కావాల్సింది ఏం లేదు. సో, పెయిన్ ఉండి మీ ఎంఆర్ఐలో ఈ స్ట్రక్చరల్ చేంజెస్ కనిపిస్తుంటే దట్స్ ఎ బిగ్ అలారం ఫర్ యూ. మీరు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సో, పెయిన్ కేర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. పెయిన్ కేర్ ఎక్సర్సైజ్ మనకి ఎవరు గైడ్ చేస్తారు? ఫిజియోథెరపిస్ట్. సో, మనం ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. మీ హిస్టరీ అంతా చెప్పండి. సో, ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మీ బ్యాక్ పెయిన్ సింప్టమ్స్ తగ్గించడానికి పెయిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫిజియోథెరపీలో. దాని తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ కూడా స్టార్ట్ చేస్తారు. ఎక్సర్సైజ్ థెరపీలో కూడా డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ ఉంటాయి. స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్, కోర్ స్ట్రెంథెనింగ్ ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ థెరపీస్ కూడా ఉంటాయి. సో, మనం డెఫినెట్‌గా మీరు వరీ అవ్వకుండా మీ నియర్ బై ఉండే ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అండ్ మీ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో, మనం ఎంత త్వరగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే పెయిన్ అనేది డిస్కోజెనిక్‌గా కన్వర్ట్ అవ్వకూడదు. సో, ఎప్పుడైతే డిస్కోజెనిక్ అంటే మెకానికల్ మజిల్‌ను దాటి పెయిన్ సివియారిటీ అనేది స్పైన్ వరకెళ్తే సో, అప్పుడు అంత దూరం మనం వెళ్ళకూడదు. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్కోజెనిక్ పెయిన్ లాగా కన్వర్ట్ అవ్వకముందే మనము ఆ పెయిన్ కేర్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఇప్పుడు ఏమవుతది ఎక్సర్సైజెస్, పెయిన్ కేర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే మీ ఆ హెర్నియేటెడ్ డిస్క్ ఏదైతే ఉందో, ఆ డిస్క్ బల్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రెషర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ చుట్టూ ఉండే మీ మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడం మొదలుపెడతాయి. సో, ఆటోమేటిక్‌గా చుట్టూ ఉండే మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి. మీ డిస్క్స్ మీద కూడా ప్రెషర్ తగ్గి మీకు సింప్టమ్స్ అనేది రిలీవ్ అవుతాయి. మీ బ్యాక్ కూడా స్ట్రెంత్ అవుతది. ఓకే. టేక్ కేర్.